కదికేది రాగి సద్ది, వెతికితే తెలివి కొద్ది, తాళాలోయ్ తప్పట్లోయ్, సోదికి రాదు ఉన్న బుద్ధి, బిరుదు మాత్రం మంచి బుద్ధి. ఎట్టాగే మీతో చచ్చేది? ఎగతాళి చేసి కడాకి మంచి బుద్ధి అంటారు, కోపం ఏమో చప్పడిపోద్ది. గోపాలకృష్ణ దయచేస్తున్నారు వాళ్ళే. ఓయ్ మంచి బుద్ధి, చెప్పకుండా పెడుతున్నావు. ఎవరు పిలుచుకురమ్మన్నారు? వచ్చింది బుద్ధి వచ్చింది. అన్నయ్య గారు, నారదయ్య గారు, సుభద్రమ్మ గారు పెళ్లి ముచ్చట్లు ఆడుతున్నారు. తమ్ముడు గారిని తోలుకు రమ్మన్నారు. ఓహో, నారద మునీంద్రులా ఇక్కడ. నమో నమః. నారాయణ నమో నమః. కూర్చో గోపాలకృష్ణ. చూసావా గోపాలకృష్ణ, మన బాధ్యతలు మనకే తెలియవన్నట్లు మీ వదిన తొందర పెడుతుంది. కానీ సుభద్రకు వరుణ్ణి ఎప్పుడో నిర్ణయించాను. ఆహా, మీ ఎంతటి వారికి బావమరిది కానోచుకున్న అదృష్టవంతుడు ఎవరో విన కుతూహలంగా ఉన్నది. ఎవరో కాదు, మా దుర్యోధనుడే. ఆహాహా, కౌరవ కులనందన వన పారిజాతం. మీ ఆలోచన దివ్యంగా ఉంది. నారద మునీంద్ర, మీరు త్రికాలవేదులు కదూ. ఎక్కడ ఏం చెప్పినా దివ్యంగానే ఉంటుంది. నారాయణ నారాయణ. పరిస్థితులు అదే కాలం కలిసి వచ్చినట్లు నిన్ననే ధృతరాష్ట్రుల వారి దగ్గర నుంచి వార్త వచ్చింది. అన్నగారు, అయితే పిల్లని అడుగుతూ వారి దగ్గర నుంచి కబురు వచ్చిందన్నమాట. మంచిది. కాదు గోపాలకృష్ణ, ఆ దుర్యోధనుని భక్తి చూడు. ఇంతవరకు నేర్చింది చాలక నా శిక్షణలో గదాయుద్ధమున పరిపూర్ణుడు కావాలని ఉవ్విళ్ళూరుతున్నాయట. ఇంతకంటే యోగ్యత ఏం కావాలి? మన సుభద్రకు దుర్యోధనుడే తగిన వరుడు. ఏమంటారు నారద మునీంద్రుడు? అవును, అది నిజమే. మరి వాళ్ళు అడిగే వరకు ఆగడం ఎందుకు? ముందే నేను వార్త పంపుతాను. ఏమండి, వాళ్ళు అడగందే మనకెందుకు తొందర? ఏమీ ఆలోచించకుండా. అదేమిటి రేవతి, ఇంకెవరితో ఆలోచించాలి? అది కాదండి, మరీ తెలియని పిల్లగాదుగా. వరుణి విషయంలో సుభద్ర ఆలోచన ఏమిటో. నువ్వనేది ఏమిటి రేవతి? నా చెల్లెలికి స్వయంగా వరుణు చూసుకోవలసిన గతేం పట్టింది? బాధ్యతంతా వహించి పెద్దవాణ్ణి నేనున్నా. నేను గ్రహించిన విషయం చిన్ననాటి నుంచి సుభద్ర అర్జునునే వరించింది. ఆహా, బాంధవ్యం చూసుకున్నా మనకు దుర్యోధనుడెంతో అర్జునుడు అంతే. అది నిజమేనమ్మా. నారద మునీంద్ర, మీరు మునీశ్వరులు, బ్రహ్మచారులు, మీరు ఊరుకోండి. నారాయణ. గోపాలకృష్ణ, నీకు తెలుసుగా ఆడవాళ్ల గొడవ ఇలాగే ఉంటుంది. సుభద్ర అర్జునుని కోరడం ఏమిటి, రేవతి ఆ మాట చెప్పడం ఏమిటి? వివాహం అంటే 1000 ఏళ్ల పంట. అటువంటి ముఖ్య విషయాలలో ముందు చూపు ఉండాలి. అవునవును, భావి జీవితంలో వరుని అంతస్తులు ఎలా ఉంటాయో చూడాలి. అది నిజమే బలరామదేవ. అది చెబుతున్నాను వినండి. దుర్యోధనుడికి అర్జునుడికి హస్తిమశకాంతర భేదం ఉన్నది. పరాక్రమంలోనంటారా, అర్జునుడి శక్తి నాకు తెలుసు. గదాయుద్ధంలో దుర్యోధనుని ముందు ఒక్క నిమిషము నిలవలేడు. ఇక రాజ్యార్హత విషయంలోనంటారా, అర్జునుడు ధర్మరాజుకు తమ్ముడు, ఈ జన్మలో రాజు కాలేడు. దుర్యోధనుడు కౌరవాగ్రజుడు, నేడు రారాజు, రేపు సర్వమహీమండలాన్ని శాసించగల అర్హత యోగ్యత కలిగినవాడు. ఇంకా వినయ విధేయతల్లోనంటారా, దుర్యోధనుడు ముందు అర్జునుడు ఎంత? శ్రీకృష్ణుల వారేదో పరధ్యానములో ఉన్నట్లున్నది. కాదులేండి, మా గోపాలకృష్ణుడు ఎప్పుడూ నా మాటకు మౌనమే వహిస్తాడు. ఓహో, సరే, ఇన్ని విధాలు ఆలోచించిన తర్వాత ఇంకా ఆలస్యం ఎందుకు? ముహూర్తం మాట తరువాత మా సుభద్రను మీ దుర్యోధనునికి ఇవ్వ నిశ్చయించినామని ధృతరాష్ట్రుల వారికి వార్త పంపుతాను. ఓహో, దివ్యంగా ఉన్నది. నారాయణ. శ్రీకృష్ణ, ఇక నేను సెలవు తీసుకుంటాను. నమో నమః. సుభద్ర, నీవు మరీ చిన్నపిల్లవైపోతున్నావు. నాకేం బాగలేదు. ఇంత అధైర్యపడితే ఎలా? మేమింతమంది ఉంటే. ఎవరున్నారే అంటే నన్ను అందరూ విడిచిపెట్టేశారు. సరే, అందరూ అంటే మీ చెల్లికి మీరేగా, సముదాయించండి. సుభద్ర, సుభద్ర,
అర్జునుడికి నీకు కళ్యాణం జరిపించే భారం నాది. ఇంతవరకు నీవు వీర సోదరివి మాత్రమే. రేపు వీర పత్నివని, ఆ తరువాత వీర మాతవని కీర్తిగాంచగలవు. నా మాట నమ్ము. శకునములే కోరిక తీరే దీవెనలే, అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనలే, మనసున మంగళ వాక్య మహామోగలే. మనసున మంగళ వాక్య మహామోగలే. అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే, అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే, మనసున మంగళ వాద్య మహామృగిలే. కుడి కన్నదిరే కుడి భుజమదిరే, కోరిన చెలినను తలచెనులే. చిరకాలముగా కాంచిన కలలు నిజమౌ తరుణము వచ్చెనులే, అన్ని మంచి శకునములే కన్యాలాభ సూచనలే, మనసున మంగళ వాద్య మహామృగిలే. మంటపమందే కనులు మనసులు కలియునులే, కలసిన మనసులు కలరవములతో జీవితమంతా వసంత గానమౌనులే, అన్ని మంచి శకునములే కోరిక తీరే దీవెనలే, మనసున మంగళ వాద్య మహామృగిలే. అర్జున, ఫల్గుణ, ఎక్కడున్నారు స్వామి? ద్వారకలు అంతఃపురంలో. నారాయణ నారాయణ. నారదమునింద్ర, నమో నమ. కళ్యాణమస్తు. ఎక్కడ నుండి రాక? ద్వారక నుంచే, బలరామకృష్ణుల సన్నిధి నుంచే. అక్కడ అందరికీ కుశలమే కదా? కుశలమేమిటి, అంతా కోలాహలంగా ఉంటేను. సౌభాగ్యవతి సుభద్రాకుమారిని రారాజు దుర్యోధన సార్వభౌములకిచ్చి వివాహం చేయ నిశ్చయించినారు. సుభద్రను దుర్యోధనునికి ఇస్తున్నారా? మా బావ కృష్ణుడు అక్కడ ఉండగానే? శ్రీకృష్ణుల వారు మీ పక్షమే, కానీ మీరిక్కడ భూప్రదక్షిణాలు చేస్తూ ఉంటే అక్కడ వారేం చేయగలరు? తెలిసింది, తత్వం తెలిసింది. అర్జున, మనం వెంటనే ద్వారకా నగరానికి ప్రయాణం కట్టాలి. ఏమిటి తెలిసింది తత్వం? అర్జున, మీరిలా నిజరూపంతో వెడితే బలరామదేవులు వెంటనే మీకు తిరుగు ప్రయాణం కట్టిస్తారు. కావున యతి రూపంలో వెళ్ళండి. యతులంటేనే యాదవులకు వెర్రి, అందులో బలరామదేవుడు పెద్ద. ముందు మీకు అర్ఘ్యపాధ్యాలిచ్చి పూజిస్తారు. ఆ తరువాత శ్రీకృష్ణుల వారు ఉండనే ఉన్నారు. ఊరకరారు మహాత్ములని మంచి ఉపాయమే చెప్పారు. శతాధిక వందనం. నారాయణ. ఈ నారాయణ మంత్ర పఠనమే తమకు తారకం. నారాయణ 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 నారాయణ.
నారాయణ. నారాయణ నారాయణ. భో భో మహాయతి, ఈ రైవతకాద్రిని పావనం చేశారు. కాంతలను రోసి సన్యాసి అయిన నాకంటే కాంతను కోరి సన్యాసి అయిన మీరే బాగున్నారు. అజభి దఫఫ విశ్వేశకి స్వామి పాహిమాం పాహిమాం. బ్రహ్మచారి, ఏమిటి దండకం? దండకం కాదు స్వామి, ఇది తమ నూతన నామధేయం. ఎవరైనా అడిగితే ఏం చెప్పాలి? అర్జున, ఫల్గుణ, పార్థ వగైరా మీ దశనామాల ఆది అక్షరాలను గుదుగుచ్చి పిలుచుకోవడానికి వీలుగా అజభి దఫఫ విశ్వేశకి స్వామి అని పొట్టి చేశాను. గొప్ప పని చేశావు కానీ బ్రహ్మచారి, ఇంతకు యాదవ పెద్దలెవరూ రావడం లేదే? వస్తారు స్వామి, వస్తారు. మీరు ముందు ధ్యానంలో కూర్చోండి, నేను వెళ్ళి మీ పేరు ప్రచారం చేసి వస్తాను. నారాయణ. బలరామదేవా, వచ్చేసారు వచ్చేసారు. ఎవరు? ఎత్తులు. ఏ ఎత్తులురా? ఆరే గజిబిజి దబదబా సుఖ సావులోరు. ఎవరు? గజిబిజి దబదబా సుఖ సావులోరు. ఎక్కడున్నారు? కొండ మీద ఉంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? కొండ మీద నుంచే వచ్చారు. అయోమయం. అర్థం కాలేదు అమ్మగారు. అయితే బుద్ధి వచ్చింది. ఆర్నే తోలుకొత్త. నమో నమః బలరామదేవ. నమో నమః. దయచేయండి. మీ రాక వల్ల మా గృహం పావనమైంది. కూర్చోండి. అనుగ్రహం. మా గురుదేవులు అజిభీ దఫఫా విశ్వేశకి స్వాములు వారు. అది పేరు. ఎవరు? అజిభీ దఫఫా విశ్వేశకి స్వాములు వారు. అది పేరు. ఎతుల పేర్లు అలాగే ఉంటాయి. స్వాముల వారు ఏ క్షేత్రం నుంచి విచ్చేసినారు? మహోన్నత హిమాచలం నుండి, అత్యున్నత గిరిశృంగం నుండి విచ్చేసి తమ రైవత కాద్రియందు విడిది చేసి ఉన్నారు. తమరు ద్వారకాపురాధీశ్వరులని మనవి చేసుకున్నారు. ధన్యులం. రేవతి, ఆ యతీశ్వరుల వారిని అఖండంగా సత్కరించి మన మందిరానికి తోడి తెస్తాను. వారి నామధేయం? అజిబిజి గబగబా అజిభీ దఫఫా విశ్వేశకి స్వాములు వారు. వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం వందే నవఘనశ్యామం పీతకౌసేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతే పరం. అర్జున, నీ భక్తికి మెచ్చిన శ్రీకృష్ణ. బావా, నీ కోరికేమిటో నాకు తెలుసు. నాకు శ్రమ కలిగించకుండా యతీశ్వరుడవై వచ్చినావు. బాగానే ఉంది, కానీ ఇక్కడ నిన్నెవరైనా గుర్తుపడితే వ్యవహారం చెడుతు. నా ఆజ్ఞ అయ్యే వరకు నీవు యతీశ్వరుడివి. ధ్యానంలో కూర్చో. బాబా, నీ దయ ఉన్నంత వరకు నాకే భయమూ లేదు. బాబా, అది కోదండం కాదు, త్రిదండం. బాబా, అన్నగారు వస్తున్నారు, జాగ్రత్త.
రాజభీదఫా విశ్వేశకీ స్వాముల వారికి నమో నమ. నారాయణ. తమ పేరు విని శతవృద్ధులు అనుకున్నాను, కానీ అతి పిన్నలు అయినా యతీశ్వరుడు. నన్ను శిష్యపరమాణువుగా అనుగ్రహించాలి. నారాయణ. మీరు రాజర్షులని యతులకు విధేయులని మీ కీర్తి విని ఇచ్చట సర్వము సుభద్రమని వచ్చినాం. మా చాతుర్మాస్య వ్రతం ఇచ్చట నిర్విఘ్నంగా సాగుతుందని విశ్వసించినాం. నన్ను ధన్యుణ్ణి చేశారు స్వామి. మీరు చాలా నిష్ఠాగరిష్ఠులు. మీ వ్రతానికి నా మందిరమే యోగ్యమైనది. నా ఆతిథ్యం స్వీకరించి నా గృహాన్ని పవిత్రం చెయ్యండి. నారాయణ నారాయణ. నారాయణ. ఏదో ఆతిథ్యం అనుకుంటే చివరకు ఎంత పని చేశారు. కాదు స్వామి, పాదపూజ చేయకుండా ఎలా? ఏమైనా మీరు పెద్దలు, పైగా రాజర్షులు, మీ అంతటి వారు. అదే స్వామి, నిజంగా మీ మహిమంతా మీ వినయంలోనే ఉంది. నారాయణ. మహాత్ముల పాదతీర్థం. నారాయణ. రా గోపాలకృష్ణ, స్వాముల వారి పాదతీర్థం. నారాయణ నారాయణ. మా తమ్ముడు కూడా మీ దర్శనానికి వచ్చినాడంటే అది మీ మహిమే. నారాయణ. మా మహిమ కంటే మీ భక్తే హెచ్చు. సుభద్ర, ఇలా రామ్మా. స్వామి, సుభద్ర మా ఏకైక సోదరి. కళ్యాణమస్తు. ఈ కన్యకు మీ ఆశీర్వాదమే ఒక మంచి దారి చూపిస్తుందని నా విశ్వాసం. మీ దీక్ష పూర్తయ్యే వరకు మీ సేవ చేసుకోగలరు. నారాయణ. ఇంత సుకుమార సుందరి చేత పరిచర్యల. స్వామి, మీ ఇష్టాయిష్టాలతో కాదు, మా అన్నగారి మాటే చెబుతున్నాను. మా ఆశయం మీ వంటి నిర్వికార నిర్వికల్ప నిరామయ నిరంజనులను సేవించటమే మా చెల్లెలి సుభద్రకు శుభప్రదమని. గోపాలకృష్ణ అన్నగారు, నీవు కూడా ఇంటి విషయాలలో ఇంత శ్రద్ధ చూపిస్తున్నావంటే ఇది స్వామివారి మహిమేనంటాను. నారాయణ. ఇక మా ధ్యానంలో మేముండవలేదు. మంచిది స్వామి. సుభద్ర, ఇంకా వారి గౌరవ సత్కారాలు చూసుకోమ్మా. చిన్నతీసుడు గారు, మీ సేవ నన్ను చూసుకోమన్నారు. దయచేయండి దయచేయండి. నారాయణ. అన్నగారు, అన్నగారు, స్వామి ఎదుట మీ మాటే నా మాటనే అన్నాను. కానీ అన్న తర్వాత ఒక చిన్న సందేహం. ఏమిటి? అదే ఏమీ లేదు. స్వామి వయసులో చిన్నవాడు, పైగా చక్కనివాడు. మనసు మరణం తెలుసుకోకుండా పెళ్లిగాని పిల్లను వారి సేవలో ఉంచటం మంచిదా అని. గోపాలకృష్ణ, అన్నగారు, అలా అనుకోవడమే అపచారం. నీవు చిన్నవాడి, నీకు ఈ విషయాలు తెలియవు. యతీశ్వరులంటే యతీశ్వరులే అనుకోవాలి. చూస్తూ ఉండు, ఈ మహాత్ముని సేవలో మన సుభద్ర మంచి బుద్ధిమంతురాలవుతుంది. అలాగే కానివ్వండి అన్నగారు. ఓం నమో నమః. పరబ్రహ్మ పరమేష్ఠి సత్యజ్ఞాన సర్వకళా సరస్వతీ సమేత జయతు జయతు. సకల చరాచర జగన్నిర్మాత, చతుర్దశ భువన సామ్రాజ్య సంవిధాత, సర్వభక్త జనాభీష్ట వరప్రదాత ధాత, నీవు ప్రసన్నుడవైనావు. నీ సందర్శనమున నా జన్మ తరించినది. అభీష్ట సిద్ధికై వరములు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను. భక్తుడా, నీ కోరిక ఏమి? సహజమైన కోరికే విధాత. తెలిసి చేసినా తెలియక చేసినా నా చేతలు మాత్రము ప్రసిద్ధములై నా చరిత్ర త్రికాలముల యందు త్రిలోకవాసులు స్మరించున్నదిగా విధింతువుగాక అని అంజలి ఘటిస్తున్నాను. తథాస్తు.
సేవకు వేళాయే వైళ మరారే చెలులారా స్వాముల సేవకు వేళాయే వైళ మరారే చెలులారా ఆశీర్వాదము లభించుగా చేసే పూజలు ఫలించుగా స్వాముల సేవకు వేళాయే వైళ మరారే చెలులారా ఎన్ని తీర్థములు సేవించారో ఎన్ని మహిమలను గణించారో విజయం చేసిరి మహానుభావులు మన జీవితములు తరించుగా స్వాముల సేవకు వేళాయే వైళ మరారే చెలులారా లీలా సుఖులో వృష్య శృంగులో మన యతీంద్రులై వెలసిరిగా ఏమి చాలమో మన లోకములో ఉండరుగా స్వాముల సేవకు వేళాయే వైళ మరారే చెలులారా ఏ ఏ వేళలకేవి ప్రియములో ఆ వేళలకవి జరుపవలే సవ్వడి చేయక సందడి చేయక భయభక్తులతో మెలగవలే స్వాముల వేళాయే వైళ మరారే చెలులారా స్వామి స్వామి పూజకు పువ్వులు తీర్చాం నారాయణ నారాయణ స్వామి వందనం నారాయణ నారాయణ స్వామి స్వామి పళ్ళు పలహారాలు తీసుకొచ్చాం ఫోన్ చేస్తారా నారాయణ నారాయణ దేవి నీ భక్తుణ్ణి గదు నా హృదయమే అనుకుని ఈ పుష్పాన్ని స్వీకరించు దేవి ఈనాడు ఎంత ప్రసన్నంగా ఉన్నావు కళ్యాణి ఏం అలా చూస్తున్నావు నేను నా వేషం ఎవరినైనా జ్ఞాపకం చేస్తున్నానా అవును స్వామి ఎవరిని పూర్వం ఋషి శృంగుల వారిని ఒక మహర్షి ఉండేవారట ఇప్పుడు వారు మీ వంటి వారే కదా అనిపిస్తుంది నారాయణ నారాయణ అపచారం ఆ మహర్షికి నాకు సామ్యమా కళ్యాణి నేను నా ముక్తికాంతకు దాసునయ్యాను లోకు అయిపోయాను స్వామి మీ ముక్తికాంత ఎవరో అడగవచ్చునా ఆహా అవశ్యం అడగవచ్చును కానీ నీకు జ్ఞానం పరిపక్వం అయ్యే వరకు ఆ వేదాంతం అర్థం కాదు స్వామి నమః మా సోదరి మీకు సపర్యలన్నీ చక్కగా చేస్తున్నదా ఆహా మనోహరంగా చేస్తున్నది ఇంతకు మీరు వచ్చారేమిటి మనవి చేస్తాను నా ఆశయం మా సుభద్ర వివాహానికి ముహూర్తం మీరే నిర్ణయించాలి శుభం కానీ వరుడెవరు చిరంజీవి దుర్యోధనుడు నారాయణ ఉండండి కానీ మీ చెల్లెలి మనస్సు మాత్రం వేరుగా ఉన్నట్లు మా దృష్టికి గోచరిస్తున్నదే అదే స్వామి సుభద్ర మనస్సు అర్జునుని మీదే ఉన్నట్లు మా రేవతి చెప్పింది మీ దివ్య దృష్టికి కూడా కనిపించిందంటే ఇక అది రూఢి అన్నమాట అందుకనే మనలో మాట ఒకవేళ ఆ అర్జునుడే వచ్చి మిమ్మల్ని భక్తితో ప్రార్థిస్తే
భక్తి ఒక్కటే చాలదు స్వామి, రాజ్య అర్హత కావాలి, బంధు బలగం కావాలి, పైగా అర్జునుడు ఒట్టి గర్విష్టి, పొగరుబోతు కూడా. నారాయణ నారాయణ. అదే మరి, మీ తపోమహిమ చేత మా సుభద్ర మనస్సు మార్చి మంచిదారికి తీసుకురావాలి. ముఖ్యంగా నా మనవి, మీరిక్కడ ఉండగానే మా సుభద్ర కళ్యాణం జరిపించాలి. తథాస్తు. అయ్యో చిన్నముని, మీ స్థావరం జారి పడ్డదే. స్వామి, వచ్చినప్పటి నుంచి ఇట్ట కొలుచుకుంటున్నాను. మంచి తపంలో పడ్డారు మీరు. ఇప్పుడు అంటే నా పని అయిపోయినట్టే. అడగమంటారు స్వామి, మీ దగ్గర ఉండయిగా ఒక చిన్న ఏరు ముక్కో ఓ చిటికిడు బూడిదో ఇప్పిస్తే. ఎందుకంటారా, చెప్తుండగా ఇక్కడ చందిరని ఒక లేడి పిల్ల ఉంది, అది చిక్కకుండా దాట్లేస్తుంది. ఏరు ముక్క తాకితేనో మీ బూడిద చల్లితేనో అది నన్ను ఒలిచేయాలి. ఒలిచేయాలి? నువ్వు ఇలాగే వాగుతుండు, నిజంగానే నీ తోలు ఒలిచేస్తాను. వెళ్ళి కనిచే. స్వామి, నేను చెప్పింది గుర్తుంచుకోండి. ఇక నీ దేవటే నాకు చూస్తావుగా. ఏమిటి గోలంతా? స్వామి, మీ తపస్సులో అనేస్తున్నారు. వాడు అడిగింది జరగకుండా చేయాలి, నేను అడిగింది మాత్రం జరిగేటట్టు చూడాలి. నేను స్వామి మీ అసలైన భక్తురాల్ని. స్త్రీకి ఇంత దగ్గరగా మేము ఎప్పుడూ రాలేదు. ఒళ్ళు జలధరిస్తూ ఉంది, మనస్సు ప్రసన్నమవుతుంది. అదే స్వామి నాకు కావాలి. అదే మీరే నాకు మోక్షం ఇప్పించాలి. నేను మీకు మోక్షం ఇప్పించాలా? అవును స్వామి, ఈ మాసంలో మునికుమారుడు వస్తాడు, నీకు మోక్షం ఇప్పిస్తాడు అని పక్షి జోష్యం చెప్పింది. ఆ మునికుమారుడు మీరేగా? కావచ్చనుకో, కానీ ఇంకా కానీ ఏమిటి స్వామి, మీరే నాకు మోక్షం ఇప్పించాలి. నేనే నీకు మోక్షం ఇప్పించాలా? సరే ఇస్తాను, కానీ మీ బోటి వారికి మోక్షం అంచెలంచెల మీద రప్పించాలి. ఎలా స్వామి? ఎలాగంటే యవ్వనంలో పెళ్ళి, ఆ తరువాత సంసారం, ఆ తరువాత వానప్రస్థం, ఆ తరువాత భర్త సన్యాసం పుచ్చుకుంటే భార్యకు వచ్చేది మోక్షం. మరి స్వామి మీకు అంచెలు లేవా? మాకెందుకు, మేము తపస్సు చేస్తాం, ఘోర తపస్సు. స్వామి స్వామి, ఆ తపస్సు ఏమిటో నాతో కూడా చేయించండి స్వామి, నేను చేస్తాను. అంత దగ్గరగా అక్కర్లేదు, అయినా ముహూర్తం చూడాలి, మంత్రోపదేశం చెయ్యాలి. అబ్బా, అవన్నీ ఎప్పుడు స్వామి? రేపు రా చెప్తాను. సరే వస్తాను. పక్షి జోష్యం నిజం అవుతుంది, నాకు నమ్మకం ఉంది. స్వామి, ఏమండి, ముహూర్తం పెట్టించడానికి వెళ్ళారు కదా, యతీశ్వరులు ఏమన్నారు? ఏమంటారు, సరిగా వారి వ్రతం పూర్తయ్యే సమయానికి సుభద్ర వివాహం జరిపేటట్టు ఒప్పించుకుని వచ్చాను. అది సరేనండి, లగ్నం ఎప్పుడు పెట్టించాడు? అదేముంది, కాకపోతే నీకు వచ్చిన అనుమానమే స్వామివారు దివ్య దృష్టితో చూశారు. అమ్మాయి అర్జునుడంటే మనసు పడుతుందని. అదే మరి, అందుకని మన మాట వినేటట్టు దాని మనసు మార్చమన్నాను. చూడు వారి మహిమ. ఏం మారుస్తారు? ఇంతకు ఆ దుర్యోధనునితో సంబంధం మా మరిది గారికి ఇష్టమో కాదో కనుక్కున్నారు? ఎవరు? మా తమ్ముడు గోపాలకృష్ణుడా? అవును, మొదట్లోనే ఒప్పుకున్నాడుగా. అంటే ఆ వేళ ఎప్పుడో మీ ఎదుటేమీ మాట్లాడలేదనే? అవును, ఎదురు చెప్పకపోతే ఇష్టపడ్డట్టే కదా. సరే సరే, అది నమ్ము కూర్చున్నారు, ఈ అయినట్టే. ఇప్పటికైనా మించిపోయింది లేదు. ఆయనతో మీ మనసులో మాట చెప్పి కాస్త అవుననిపించుకోండి, లేకపోతే ఆడవాళ్లలో నా పరువు, మగవాళ్లలో మీ పరువు పోతుంది. అబ్బబ్బబ్బబ్బా రేవతి, మీ ఆడవాళ్ళకి అన్నీ అనుమానాలే, కించిత్ కూడా ప్రపంచ జ్ఞానం లేదు కదా. నువ్వు ఊరుకు. చాలదాయి పూజ దేవి, చాలదాయి కొలువు దేవి, నీ భక్తునింత నిరాదరణ చేయనేలా, చాలదాయి పూజ దేవి. నీ వాళ్ళు చూపులే నా ప్రాణము, నీ మందహాసమే నా జీవము,
తపము జపము చేసి అలసి సొలసిపోతిని ఇక కనికరించి బాధను బాపవేళ తాళదాయి పూజ దేవి తాళదాయి కొలువు దేవి గలగలలే ప్రణవానాదము నీ కంకణ రవళియే ప్రణయ గీతము నీ కటాక్ష వీక్షణమే నాకు మోక్షము కరుణ చూపి దీనుని కావవేళ తాళదాయి పూజ దేవి తాళదాయి కొలువు దేవి నీవు లేని నిమిషాలే యుగములాయనే చెంత నుండి మాటలేని యోగమాయనే వరము కోరి చెరలో చిక్కుబడి తిని జాలిదలచి ముక్తి నొసగజాలమేళ తాళదాయి పూజ దేవి తాళదాయి కొలువు దేవి నీ భక్తునింత నిరాదరణ చేయనేలా తాళదాయి పూజ దేవి. స్వామి స్వామి, నేను మీ శిష్యురాలిని. పువ్వులు నా మీద వేస్తున్నారు. ఓహో, అలాగా? ఆశ్చర్యంగా ఉందే. శుభ సూచకం. దేవి అనుగ్రహించినది. నీకు త్వరలోనే కళ్యాణము కాగలదు. నీవు కోరిన వరుడే నీకు లభిస్తాడు. ఆ అదృష్టవంతుడెవరో తెలుసుకోవచ్చునా? కళ్యాణి, కళ్యాణి. ఏమిటది? ఇక నువ్వు ఎంత గుంజుకున్నా లాభం లేదు. చూడు, ఏరు తాకిచ్చాగా. వేరే చిన్నముని కునుకుతుంటేను నూకొచ్చా. ఇక నువ్వు నన్ను వలచాల్సిందే. అయ్యో పారుగుద్ది, ఇది ఆయన పళ్ళు తోముకునే ఉత్తరేని వేర్రే. పళ్ళు తోముకునే ఏరా? ఈసారి అసలేరే అడిగి తెస్తా. అయ్యో పాపం. సోహం 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 సోహం. అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని. కష్టమైనను ఇష్టమేనని కోరి నిలచితి చిన్నముని. అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని. కష్టమైనను ఇష్టమేనని కోరి నిలచితి చిన్నముని. అయిన కుదురుగా ఎదుట కూర్చొని గాలి గట్టిగా పీల్చుమా. స్వామి స్వామి, ఏమి ఏమి? నేను పీల్చిన గాలి నిలువక అకట మీపై విసిరనే. అకట మీపై విసిరనే. అందుకే మరి అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని. కష్టమైనను ఇష్టమేనని కోరి నిలచితి చిన్నముని.
అయిన కన్నులు మూసి చూపును ముక్కు కొనపై నిలుపుమా. స్వామి స్వామి ఈ మారేమి అచ్చట నిలువక చూపునండి అయ్యో మీపై దూకెనే అయ్యో మీపై దూకెనే. అదే మరి అంచెలంచెలు లేని మోక్షము చాలా కష్టమే భామిని. కష్టమైనను ఇష్టమేనని కోరి నిలచితి చిన్నముని. స్వామి స్వామి ఏమిటి? మోక్షం మోక్షం నాకు వచ్చేసింది నాకు వచ్చేసింది. అమ్మాయి గారు, సుభద్రమ్మ గారు, ఓ సుభద్రమ్మ గారు. చంద్రిక నీవా? ఏమిటమ్మా మీలో మీరే మురిసిపోతున్నారు? చంద్రిక, మన స్వామివారు చాలా మంచివారు. ఎవరు? మన అజీభీ దఫప విశ్వేశకి స్వాముల వారా? మంచివారు కారు మరి. మేము పలకరిస్తే నారాయణ నారాయణ, మీరు పలకరిస్తే నారాయణ నారాయణ. మంచివారు మంచివారు. ఇంతకు ఏం జరిగింది? నన్ను ఆశీర్వదించినారు. ఏమనమ్మా ఏమని? నాకు నా బావకు త్వరలో కళ్యాణం అవుతుంది అన్నారు. అలాగటమ్మా. అయితే అర్జునుడు గారు ఇప్పుడు ఎక్కడున్నారు, ఇక్కడికి ఎప్పుడు వస్తారో వారిని అడకపోయారా? ఏమో నాకు సిగ్గు వేస్తుంది. సిగ్గెందుకమ్మా? స్వాముల వారు చాలా మంచివారు కదూ. మీ విరహాన్నంతా వారికి తెలియచేస్తే మీ బావగారిని ఒక్క క్షణంలో ఇక్కడికి రప్పిస్తారు. నీ ఉపదేశం బాగుంది కానీ ఇక వెళ్ళు. సరే వస్తా. నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా. ఆహా, ధన్యురాలవు కళ్యాణి. నీ తీయని గానం కోయిల కంఠం మళ్ళీ వినాలని కవ్విస్తుంది. కాని పాడు. క్షమించండి స్వామి, మీరు పూజ చేసుకుని పలహారం కానివ్వండి. నా పిచ్చి పాటలు ఎందుకు? అలా అనకు. పిచ్చిపాట ఏమిటి? నీకై వేచితినయ్యా, నీకై కాచితినయ్యా అంటూ పల్లవిలోనే ఇంత భక్తిరసాన్ని చిలుకుతూ ఉంటే ఇక పాటంతా ఎంత అమృతాన్ని ఒలికిస్తుందో. నీవు తప్పక పాడాలి, లేకపోతే నా ధ్యానమంతా నీ గానం మీదనే ఉంటుంది. ఇక పూజ లేదు, పలహారము లేదు. పాడు. నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా, నీకై కాచితినయ్యా. నీవే క్షణమున వచ్చెదవోయని ఎదురులో చూచితినయ్యా, ఎదురులో చూచితినయ్యా. నీవు నడతువని త్రోవ త్రోవలో పూల పరచితినయ్యా, నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా, నీకై కాచితినయ్యా. చిగురాకులలో గాలి
విరిసిన పువ్వుల మాలికలల్లితినయ్యా మాలికలల్లితినయ్యా మనసున నిలిచిన మంగళ రూపము ఎన్నడు చూచెదనయ్యా నీకై వేచితినయ్యా ఓ ఏకాంతరామయ్యా నీకై కాచితినయ్యా నీకై కాచితినయ్యా. ధన్యోస్మి కళ్యాణి, ధన్యోస్మి. నీ వంటి ముక్తమోహన కన్యారత్నం ఇంత ముచ్చటగా వేచి కాచియున్న ఏకాంతరాముడు ఎవరో గాని ధన్యుడు, చరితార్థుడు. అదంతా మీ ఆశీర్వాదం స్వామి. ఆ, మీ భక్తురాలు తమరిని ఒక్క మాట అడగవచ్చునా? ఆహా, నీ వంటి ప్రియభక్తురాలు ఒకటేమిటి, ఏయి మాటలైనా అడగవచ్చును. కానీ మాట మీద మాట అని ఇక మాటలతో కాలక్షేపం వృధా. ఏది నీ చేయి ఒక్కసారి చూడని, ఇక నీవేమీ అడగకుండానే నీ భవిష్యం చెబుతాను. ఆహా, ఏమి ఈ రేఖల అన్యోన్యత! ప్రియ సమాగమం దగ్గరకొచ్చేసింది. ఏమిటి స్వామి? దగ్గరకు రా, చెబుతాను. ఓ, ఇది వామహస్తమా? ఏది దక్షిణ పాణి? ఎందుకు స్వామి? గ్రహించాలి. ఆహా, పాణిగ్రహణం జరిగింది. నీ ప్రియుడు ధన్యుడు. స్వామి, ఏంటి మీ చేష్టలు? నన్ను ఎవరనుకున్నారు? నేనెవరు అనుకున్నావు? కళ్యాణి, కళ్యాణి, హతోస్మి. కథ అడ్డం తిరిగింది. అన్నయ్య, అన్నయ్య, ఏమిటమ్మా ఏమిటి? ఆ స్వామి మంచివాడు కాదు. ఎవరు? మన యతీశ్వరులా? అవును. వారి మీద నా ఆగ్రహం పొరపాటు గదు. కాదన్నయ్య, ఆయన మాటలు చేష్టలు బాగాలేవు. చాలా కొంటేవాడు. వెంటనే సాగనంపండి, వెళ్ళ కొట్టండి, తరిమి వేయండి. ఓహోహోహో, అదా సంగతి. స్వాములు ప్రసన్నులైనప్పుడు చిత్రంగానే ఉంటారు. నీ భక్తికి మెచ్చి వారు నిజం చెప్పదలిచి ఉంటారు. నిజమేమిటన్నయ్య ఆయన చెప్పేది? అదేనమ్మా నీ బావ విజయుని సంగతి. ఆయన సర్వం తెలిసినవాడని నేనే స్వయంగా పిలిపించాను. నీ మనస్సు తెలిస్తే చాలు, నీ బావను నీ ఎదుట ప్రత్యక్షం చేస్తాడు. అంత మహిమ గలవాడు. ఈసారి వెళితే నీకే తెలుస్తుందిగా. వెళ్ళమ్మా, వెళ్ళు. అవును సుభద్ర, మీ అన్నయ్య అంత ధైర్యంగా చెప్తున్నప్పుడు వెళ్ళమ్మా, వెళ్ళు. వెళ్ళి స్వామివారిని భక్తిగా సేవించుకో. అది సంగతి. వెళ్ళమ్మా, వెళ్ళు, వెళ్ళు. ఏమండి, మీ మాటల చమత్కారం, మీ సహనం చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. మీ బావగారిని ఇక్కడ యతీశ్వరం చేసి కూర్చోబెట్టారు కదా? రుక్మిణి, నా అర్థంగి వనిపించావు. వాళ్ళ వివాహం జరిపించి ఇక్కడి నుంచి పంపించే వరకు రహస్యంగా ఉంచాలి సుమా. బావా అపద్బాంధవ, ప్రియురాలిని బెదరగొట్టిన కిం కర్తవ్యం? బావా భీభత్స, బావా అనుభవంతో చెప్తున్నాను. సంగ్రామంలో కంటే శృంగారంలోనే కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని ప్రవర్తించాలి. ఏమిటి బావా? అదే, అర్జున మంత్రంతో ఆకర్షించకుండా సన్యాసిగా చొరవ చేస్తే మా సుభద్ర సహిస్తుందా? మన అదృష్టం బాగుండి నాతో చెప్పింది గాని అదే అన్నగారికి తెలిస్తే ఈ పాటికి పాండవ యాదవ యుద్ధం సంభవించి ఉంది. ఎంత మాట అన్నావు బావా! పాండవ యాదవ యుద్ధమా? నీవు నేను బ్రతికుండగాని? పరిహాసానికంటే ఈ విషాద యోగం ఏమిటి బాబా? ఈసారి మా సుభద్ర వచ్చినప్పుడు కొంచెం
రా కళ్యాణి రా. భయపడక, నేనెవరో కాదు, విజయుని ప్రాణ స్నేహితుడు. మా ఇద్దరి వేషాలు వేరైనా ఆత్మ ఒక్కటి. కూర్చో. అదేమో కాని అనుగ్రహం వచ్చినప్పుడల్లా మాకు పారవశ్యం కలుగుతుంది. నీవు క్షమించాలి. అంత మాట ఎందుకు స్వామి? మీరే నన్ను క్షమించి నా బావ ఎక్కడున్నారో చెప్పండి. అదే గ్రహచారం. ఇక్కడే ఉన్నా నీవు తెలుసుకోలేవు. అతడు నీ కోసం పడే బాధ ఏమని చెప్పను. నిన్ను ప్రాణాధికంగా ప్రేమించి నీవు దక్కుతావో లేదోనని నిద్రాహారాలు మాని నిలిచిన చోట నిలువక మతిపోయి యతి అయి పరితపిస్తూ పరిభ్రమిస్తున్నాడు. ఇక ఆ అవస్థ భరించలేక నీ మనసు తెలుసుకుందామనే నేను ఇలా వచ్చాను. పాప నా కోసం పరితపిస్తూ నా బావ ఎక్కడున్నారు? ఇక్కడికి రప్పించలేరా స్వామి? పించలేకేవి. కాని ఎవరు అడ్డుపడినా 600 నీవు మాత్రం విజయునికి సహచారిణిగా ఉంటానని మాట ఇస్తే చాలు. మా మంత్ర మహిమతో ఈ నిమిషాన ఇక్కడ నీ ప్రియుడు ప్రత్యక్షమయ్యేటట్టు చేయగలం. ఇంకా పరిశోధిస్తున్నారా స్వామి? మీ మాట జవదాటను. నా బావను రప్పించండి. కానీ నీ బావ కనిపించగానే సిగ్గుపడి పారిపోవు కదా. అయితే కళ్ళు మూసుకొని ఈ మంత్రం 3 సార్లు జపించు. ఓం ప్రాణేశాయ నమః. ఇయం ముహూర్తే సాక్షాత్కారం కురు కురు. 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 తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాలా. తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాలా. ఎదుట నిలువుమని మంత్రము వేసి చెదరగనేలా జవరాల. తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాలా. తెలిమబ్బులలో జాబిలివలెనే మేలి ముసుగులో దాగెదవేళ. తెలిమబ్బులలో జాబిలివలెనే మేలి ముసుగులో దాగెదవేళ. వలచి వరిల్చి మనసు హరిల్చి నన్ను వికురించగనేలా. తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాలా. చూపులతోనే పలుకరించుచు చాటున వలపులు చిలకరించుచు. చూపులతోనే పలుకరించుచు చాటున వలపులు చిలకరించుచు. కోరిక తీరే తరుణము రాగా తీరాయి పుడి దాగేలా. తపము ఫలించిన శుభవేళ బెదరగనేలా ప్రియురాలా. సుభద్రాదేవి గారు చెల్లెలు. సుభద్ర, సుభద్ర, సుభద్ర. స్వామి, సుభద్ర, స్వామి, సుభద్ర.
స్వామి స్వామి నారాయణ, మీరా పెద్దలు ఏమి ఇంత ఆదుర్దాగా వచ్చారు? అదే స్వామి, మా సుభద్రా దుర్యోధనుల వివాహం త్వరగా జరిగేటట్టు చూడాలి. కానీ ఏమిటి, ఏదో రహస్యంలాగా చెబుతున్నారు? రహస్యమే స్వామి. ఈ సంగతి మా తమ్ముడు గోపాలకృష్ణునికి ముందే తెలియకూడదు. నారాయణ, తీరా పెళ్లివారి ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇంకేమీ చేయలేడుగా. తమ్ముణ్ణి బాగానే సర్దుకుంటున్నారు. మీకు తెలియదేముంది స్వామి. ఇంతకు మీ సంబంధం అంగీకరించినట్లు హస్తినాపురం నుంచి ప్రత్యుత్తరం వచ్చిందా? దుర్యోధనుడు నా శిష్యుడు స్వామి. ప్రత్యుత్తరం అంటూ అక్కరలేదు. ముహూర్తం కూడా పెట్టి పంపిస్తే ఇక ఏకంగా పెళ్లికే తరలి వస్తారు. బాగుంది బాగుంది, మీ వాత్సల్యము వాళ్ళ భక్తి. అదే స్వామి, మరి ఈ పెళ్లికి ముహూర్తం మీరే నిర్ణయించాలి. కాస్త దగ్గరలో చూడండి. నారాయణ, ఆ పని మాకే వదిలినారా? మంచిది. నేటికి 10వ రోజు. దశమా స్వామి కావచ్చు. ఆ రోజున ఆ వివరాలన్నిటికీ మీ పురోహితులున్నారుగా. సరేలేండి, ఆ చిన్న విషయాలు మీకెందుకు. ముహూర్తం మీ నోటి మీదుగా వచ్చింది చాలు. ఎవరి నరుడు విశ్వం తెలియక ప్రవర్తిస్తున్నాడు? బావా అపద్బాంధవ, నమో నమః. బావా భీభత్స. బావా, ఏమిటి దశమి లగ్నం? అది కానిది. పంచమి లగ్నానికే నీ కళ్యాణం. అంతవరకు నా మాట దక్కించు. నీకేం బావా, చెప్పడం తేలికి. ఇంకా 5 రోజులే. అమ్మాయి గారికి త్వరలోని వివాహం అవుతుందట. స్వాముల వారు ఆశీర్వదించారు. తీసుకోండి. చూసావా సుభద్ర, యతీశ్వరుడు వారిని సేవించిన ఫలం. నీ అదృష్టం పండింది. మాకు చాలా సంతోషంగా ఉంది. నీ పెళ్లికి ముహూర్తం కూడా స్వాముల వారే నిర్ణయించారు. నీకు ఇష్టమేగా? ఏమో, మీ ఇష్టం. మళ్ళీ అదేమిటి? ఏమండి, ఆడపిల్లలు అంతకన్నా స్పష్టంగా చెప్పరు గాని మీరిలా రండి. ఓహో, సరే సరే. ఏం సుభద్ర, ఆ స్వాముల వారు మంచివాడు కాదు కదూ. ఆయన మాటలు చేష్టలు నీకు ఇష్టం లేదుగా. మరి ఆయన్ని సాగనంపుదామా, వెళ్ళగొడదామా, తరిమేద్దామా? నీ ఇష్టం చెప్పు. అన్నయ్య, మా మరదలు ఏమో అనుకున్నాను. మంచి జాణి సన్యాసిని పట్టుకొని క్షణంలో సంసారం చేసేసింది. సుభద్ర, ఇప్పటికైనా తెలిసిందా అర్జునుడు నీకోసం ఎంత తపస్సు చేసినాడు? అన్నయ్య, మరదలా, ఈ సిగ్గులు కాదు, నాకు ఈ మాట చెప్పాలి. ఇంతకు వరుడు నచ్చినట్టేనా? ఏమండి, మరదలు ఇంక మన లోకంలో లేదు. రండి. ఓహో, సరి సరి. చిన్నయ్య. అన్నయ్య, లేచలా ఇదంతా నీదయ్య. సుభద్ర, అన్నయ్య, రా గోపాలకృష్ణ. ఏమిటన్నయ్యా అవసరంగా పిలిపించారు? కూర్చో, చెబుతాను. నీవు చేతలవాడివే కానీ మాటలవాడివి కాదు. అందుకని తీరా చేయవలసి వచ్చినప్పుడే చెప్పవచ్చని ఈ సంగతి కాస్త రహస్యంగా ఉంచాను.
అదేమిటన్నగారు? మరేం లేదు, దుర్యోధనుడు మనకు చాలా కావలసినవాడు, దగ్గరవాడు కదూ. అన్నిటినీ మించి మీ శిష్యుడాయను. అందుకనే ఆ సంబంధం ఎప్పుడో నిశ్చయించాను. పెళ్లికి తరలి రమ్మని ముహూర్తం పెట్టి పంపించాను. ఏమంటావు? నేనేమంటాను? మీరే చెప్పారుగా, నేను చేతలవాడినే కానీ మాటలవాడిని కానని. అదే గోపాలకృష్ణ, మన సుభద్ర ఎప్పుడు పెళ్లి కూతురు అవుతుందా అనే నా ఆరాటం. మీరు అనుకుంటే చాలు, అలా జరిగిపోతుంది. ఈ పెళ్లికి అందరూ రావలసిన వాళ్ళే. మరి ఈ శుభలేఖలు పాండవులకు ఎలా అందిస్తావో వాళ్ళు ఎప్పుడు వస్తారో. చూచారా అన్నగారు, చివరకు ఈ విధంగా నన్ను పాండవ పక్షపాతిని అనిపించుకోమంటున్నారు. కానీ నా ప్రాణ స్నేహితుడు అర్జునుడు ఇప్పుడు అక్కడ లేడు. అన్నదమ్ములతో పాటు సుఖాలు అనుభవించటం. అవునవును, నారద మునీంద్రుల వల్ల నాకు తెలిసిందిలే. తీర్థయాత్రలు చేస్తూ ఎత్తుల్లో కలిశాడని. కానీ విచారించు, వారి నిష్ఠ ఎంత, వాడెంత. ఈపాటికే విసుగు పుట్టి ఆ యతివేషం కట్టిపెట్టి మళ్ళీ గృహస్థుడు అవుతాడులే. కానివ్వండి అన్నగారు, మీ వాక్కు వేదవాక్కు. ఏమిటి సుభద్ర అలా చూస్తున్నా? ఆ కళ్ళ నీళ్ళేమిటి? వదినా, చిన్నయ్య కనిపించడం లేదు. ఆయన రాకుండానే నా పెళ్లి జరిపిస్తారా? సుభద్ర, అన్నయ్య ఇక్కడే ఉన్నానమ్మా. పద. ఏమండి, మీ తమ్ముడు బాచికే పారింది. అయితే ఈ వేళ వచ్చిన వెన్నంతా నీదే గోపాలకృష్ణ. బాగుంది మీ పందెం. ఉండండి ఉండండి. ఎక్కడా మంగళవాయిద్యాలు? ఎక్కడేమిటి, మంగళవాద్యం వినిపించింది అంటే మా గోపాలకృష్ణుని మందిరంలోనే అనుకోవాలి. ఈ వేళ విశేషం ఏమిటి తమ్ముడు? ఏముంటుందిలే అన్నయ్య, రుక్మిణి బొమ్మల పెళ్లిళ్ళు చేస్తూ ఉంటుంది. బళిరా బళిరా బావపైన్ సహోదరిపైన్ వాత్సల్య భావంబు పుష్కలమై రాజిల వేదవేద్యుడగు కృష్ణస్వామి వేట్కల్ శుభం బలరారల్ వరుపాదముల్ కడిగి కన్యాదానముల్ జేయు ఉజ్వల దృశ్యంబును చూడగల్గితిని. నా జన్మంబు ధన్యంబుగా ఆ కలుగు నీకు పోయి రావే మరదల ప్రాణ పదముగా పెంచుకో
పత్నివి నీవెలే ధీర కుమారమణితో మరలవత్తువుగానిలే శుభములు కలుగు నీకు పోయిరావే మరదలా ప్రాణపదముగా పిలుచుకుంటిమి నిన్ను మరువగా లేములే శుభములు కలుగు నీకు పోయిరావే మరదలా. బాబా మీరు త్వరగా ఇంద్రప్రస్థానికి ప్రయాణం కావాలి. రుక్మిణి, సత్య, మీరు ప్రయాణ సన్నాహాలు చూడండి, నేను రథం సిద్ధం చేయిస్తాను.